కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 12/13 అయిన సైన్ ఏ యొక్క విలువ అంటే ఇక్కడ మనకు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ సూత్రం ఆసన్న భుజం బై కర్ణము అంటే ఆసన్న భుజం 12 కర్ణము 13. మనకి ఇక్కడ సైన్ ఏ యొక్క విలువ కావాలి కనుక సైన్ ఏకి సూత్రం ఏంటంటే ఎదుడు భుజం బై కర్ణము. ఎదుడు భుజం మనకు కావాలి కనుక మనకు ఒక సిద్ధాంతం ఉంది. పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మన కర్ణం ఇక్కడ 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మనకి భుజం కావాలి కనుక భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ అంటే 169 మైనస్ 144 ఎంత అవుతుంది 25. అంటే భుజము అప్పుడు ఏమవుతుంది 5, 25 యొక్క వర్గమూలం. మనకి ఎదుడు భుజమే మనకి ఈ భుజం వచ్చింది. అయితే ఇప్పుడు సైన్ ఏ యొక్క విలువ సైన్ ఏ అంటే ఎదుడు భుజం